జీవితంలో అప్పుడప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలే రావు. టీమిండియా వరల్డ్ కప్ గెలిచి ఒక రోజు అయిపోయింది, కానీ ప్రతి క్రికెట్ అభిమాని ఇంకా ఆ విన్నింగ్ మూడ్ నుండి బయటికి రాలేకపోతున్నారు. అలాగే జూన్ 29, 2024 రోజును ఇంకా 10 ఏళ్లైనా ఎవ్వరూ మర్చిపోలేరు. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్ మ్యాచ్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదట లాస్ట్ నుండి మాట్లాడుకుందాం. సౌత్ ఆఫ్రికా టీంకు లాస్ట్ 4 ఓవర్లలో జస్ట్ 26 రన్లు మాత్రమే కొట్టాలి అన్నప్పుడు మనం మళ్ళీ ఒక ఫైనల్ ఓడిపోయాము అనిపించింది. అలాగే మళ్ళీ ఎప్పట్లాగే బాధపడుతూ పడుకోవాలా అనిపించింది. కానీ పైవాడు కూడా మీలో గెలవాలన్న కసి ఉందా, ఆఖరి వరకు ఓటమి ఒప్పుకోకుండా పోరాడుతున్నామా లేదా అని చూస్తూ ఉంటాడు. గెలవాలన్న ఆ కసే విశ్వ విజేత అయ్యేలా చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన స్లోవర్ బాల్ ను కట్ చేయబోయి క్లాసెన్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. కానీ ఇంకా మిల్లర్ క్రీజ్ లోనే ఉన్నాడు. ఎన్సెన్ కూడా లాస్ట్ లో పెద్ద పెద్ద షాట్లు ఆడగలడు. కేశవ్ మహారాజ్ కూడా లైన్ లోనే ఉన్నాడు. రన్స్ ఎంత తక్కువగా ఉన్నాయంటే అద్భుతం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. నెక్స్ట్ ఓవర్లోనే బుమ్రా వేసిన అద్భుతమైన బాల్కు ఎన్సెన్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. తర్వాత 19వ ఓవర్లో హర్షదీప్ కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చి అద్భుతమైన బౌలింగ్ వేశాడు. మిల్లర్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. హార్దిక్ లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు. హార్దిక్ ఆఫ్ స్టంప్ కి దూరంగా లోవర్ పుల్ టాస్ బాల్ వేయగానే మిల్లర్ కొట్టిన షాట్ కి 6 వెళ్ళింది అని అందరూ అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ కు కొన్ని సెంటీమీటర్ల దూరంలో ఆ బాల్ పట్టుకున్నాడు. బౌండరీ లైన్ బయటికి వెళ్తాడు అనిపిస్తుంది, కానీ అప్పుడే ఆ బాల్ పైకి విసిరి మళ్ళీ బాల్ కింద పడే లోపు ఆ బాల్ క్యాచ్ పట్టేశాడు. ప్లేయర్లందరూ కలిసి ఇండియాకు ఈ వరల్డ్ కప్ గెలిపించారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టకుండా ఉంటే మాత్రం ఇండియా మ్యాచ్ ఓడిపోయి ఉండేది. మొదటి బాల్కే మిల్లర్ 6 కొట్టి ఉంటే మిగతా 5 బాళ్లలో 10 రన్స్ కొట్టడం పెద్ద కష్టం కాకపోయి ఉండేది. కానీ సూర్య పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్ ను అక్కడే సీల్ చేసేసింది. ఏ ఫ్యాన్స్ అయితే ఐపీఎల్ మొత్తం హార్దిక్ ను బూ బూ అంటూ రోహిత్ శర్మ కోసం తిట్టారో అదే హార్దిక్ లాస్ట్ 2 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఇండియా ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. అందుకే ఈ విజయానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో అర్థం అవ్వడం లేదు. టోర్నమెంట్ మొత్తం రన్స్ చేయడం లేదని విరాట్ ను చాలా మంది తిట్టారు. బ్యాటింగ్ రాదు, టీమిండియా నుండి ఇతన్ని తీసేయండి, జైస్వాల్ ను ఆడించండి అంటూ చాలా మాటలు మాట్లాడారు. కానీ అదే విరాట్ కోహ్లీ 30 రన్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఇండియా 175 రన్స్ కి చేరుకునేలా చేశాడు. ప్రపంచంలోనే అద్భుతమైన బ్యాట్స్మెన్ తన లాస్ట్ వరల్డ్ కప్ ఆడుతూ టోర్నమెంట్ అంతా సరిగ్గా ఆడక తన లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 17 సంవత్సరాల తర్వాత ఇండియాను T20 వరల్డ్ కప్ లో ఛాంపియన్ అయ్యేలా చేశాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ప్రపంచంలోని ఏ టీం అయినా వరల్డ్ టోర్నమెంట్ గెలవాలంటే ఏ ఒక్క ఆటగాడి వల్ల గెలవదు. ఇదే ఇక్కడ టీం ఇండియా కూడా టీం అంతా కలిసి ఆడి గెలిపించారు. ఒక్కసారి ఫైనల్లోనే చూడండి, బ్యాటింగ్ లో సూర్య, రోహిత్ ఫెయిల్ అయితే టోర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిన విరాట్, దుబే చాలా బాగా ఆడారు. ఫైనల్లో కుల్దీప్ అంత బెస్ట్ గా బౌలింగ్ చేయకున్నా కూడా హార్దిక్ లాస్ట్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించాడు. సూర్య బ్యాటింగ్ లో ఫెయిల్ అయినా కూడా అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. బుమ్రా అయితే మనందరి ఫేవరెట్ అనుకోండి. బుమ్రాను ఒక రోబోట్ అనొచ్చు, ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో ఒకటే లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఈ వరల్డ్ కప్ లో బుమ్రా ఎకానమీ రేట్ 4.5 అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. T20లో 4.5 ఎకానమీ రేట్ అంటే అద్భుతమని చెప్పొచ్చు. ఫైనల్లో కూడా ఒక పక్క రన్స్ వస్తూ ఉంటే అతను వేసిన లాస్ట్ 2 ఓవర్లు అద్భుతమని చెప్పొచ్చు. బుమ్రా అయితే జీనియస్ అనుకోండి, కానీ హర్షదీప్ ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీశాడు. ఈ వరల్డ్ కప్ లో అక్షర్ పటేల్ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఒక్క చేత్తో క్యాచ్ పట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సెమీఫైనల్లో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అదే ఫైనల్లో అయితే 3 వికెట్లు పోయాక వచ్చి కౌంటర్ అటాక్ చేసి మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేలా చేశాడు. అక్షర్ పటేల్ని ఎంత పొగిడినా తక్కువే. అక్షర్కు మనందరం సెల్యూట్ చెప్పాల్సిందే. ఇంకా కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడుకుంటే అతని లైఫ్ చాలా మందికి ఇన్స్పైర్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా టూర్ మొత్తం బెంచ్ మీదే కూర్చున్నాడు. టీమిండియా రిజర్వ్ ప్లేయర్లందరికీ ఛాన్స్ ఇచ్చింది, కానీ కుల్దీప్ కు ఇవ్వలేదు.
తర్వాత అతను అతని బౌలింగ్ యాక్షన్ చేంజ్ చేసి స్పీడ్ పెంచి వేరియేషన్ మీద ఫోకస్ చేసి ఈరోజు మెయిన్ బౌలర్గా ఎదిగాడు. ఆస్ట్రేలియా మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్లు కుల్దీప్ బౌలింగ్ తప్ప అందరి బౌలింగ్లో చాలా రన్స్ కొట్టారు. ఆఖరికి బుమ్రా బౌలింగ్లో కూడా. ఆ మ్యాచ్లో కుల్దీప్ వల్లే మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకైతే కుల్దీప్ బౌలింగ్ ఎలా ఆడాలో అర్థం కాలేదు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే ఇలాంటి ప్లేయర్స్ వల్లే గెలిచింది. లాస్ట్ ఇయర్ మనం ఫైనల్లో ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లాస్ట్ వన్డే వరల్డ్ కప్ కు ముందు ఇండియా ప్రతి మ్యాచ్ ఈజీగా గెలిచింది. ఎవరు అంతగా పోటీ ఇవ్వలేదు. అదే ఈ వరల్డ్ కప్ లో ఇండియా చాలా క్లోజ్ మ్యాచెస్ గెలిచింది. పాకిస్తాన్ అయితే జస్ట్ 120 రన్స్ కొట్టి చిన్న టోటల్ తో ఓడించింది. ఆస్ట్రేలియా లాంటి టీం ను 206 రన్స్ లోపే డిఫెండ్ చేసింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అయితే స్లో పిచ్ మీద 171 రన్ చేశాము. అదే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో మొదట 30 రన్లకే 3 వికెట్లు పట్టా కూడా 175 రన్ చేశారు. అదే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఫ్రికా ఈజీగా గెలుస్తుంది అనుకున్నాము. కానీ లాస్ట్ 4 ఓవర్లలో 26 రన్స్ డిఫెండ్ చేయగలిగాము. దీన్ని బట్టి చూస్తే మీకేమర్థమైంది? ఏ టీం అయినా అంత ఈజీగా వరల్డ్ ఛాంపియన్ కాలేదు. ప్రతి ప్లేయర్ కు బెస్ట్ గా ఆడాల్సి ఉంటుంది. ఒకరిద్దరు ప్లేయర్స్ మీద డిపెండ్ అయి ఉండలేము. లాస్ట్ వరకు ఓటమి ఒప్పుకోకూడదు. మన టీం ఈ వరల్డ్ కప్ ఒక ఛాంపియన్ టీమ్ లా ఆడినందుకు యాజ్ ఏ ఇండియన్ గా ప్రతి ఒక్కరూ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. టీం ఒక యూనిట్ గా ఆడి 17 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ను గెలిచింది. అందుకే ప్రతి క్రికెట్ అభిమాని లవ్ యూ టీమిండియా అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.